ఈవీ రివల్యూషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ 10 years లో ఇండియాని మర్చిపోలేని సెక్టార్ ఇదే అవ్వచ్చని చాలా మంది అనలిస్ట్ కూడా చెప్తున్నారు. 2 to 3 years ముందు వరకు ఈవీ వెహికల్స్ అనేవి చాలా రేర్ గా కనిపించేవి. కానీ ఇప్పుడు ఓలా స్కూటర్స్, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్, టాటా నెక్సాన్ ఈవీ, ఇంకా మహీంద్రా బిఈ సిరీస్ ఇలా ఆల్మోస్ట్ ప్రతి రోడ్ మీద ఈవీ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇది జస్ట్ ఒక ట్రెండ్ మాత్రమే కాదు, ఇది ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రివల్యూషన్ స్టార్ట్ అయ్యే స్టేజ్. క్వశ్చన్ ఏంటంటే ఈవీ వెహికల్స్ మాత్రమే గ్రో అవుతున్నాయా లేదా ఈవీ ఎకోసిస్టమ్ మొత్తం ఒక $multi-billion ఆపర్చునిటీగా మారబోతుందా? ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే ఈవీ సెక్టార్ లో నెక్స్ట్ 10 years లో గ్రోత్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అండ్ ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి, బిగ్గెస్ట్ రిస్క్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎందుకు ఈ సెక్టార్ ని ఇగ్నోర్ చేయకుండా ఉండొద్దు అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈవీ గ్రోత్ కి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆయిల్ ప్రైసెస్. ఇండియా ప్రతి సంవత్సరం కూడా lakhs of crores వర్త్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన కంట్రీ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కి హ్యూజ్ బర్డెన్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏమేంటంటే మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ ని ఎలక్ట్రిక్ పైన షిఫ్ట్ చేయడం. సెకండ్ రీజన్ వచ్చేసి పొల్యూషన్. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇంకా బెంగళూరు లాంటి సిటీస్ లో ఎవ్రీ ఇయర్ కూడా పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అనేది పొల్యూషన్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈవీ అడాప్షన్ ని అగ్రెసివ్ గా పుష్ చేస్తున్నాయి. రీసెంట్ పాలసీస్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్, సబ్సిడీస్, ఇంకా కొన్ని స్టేట్స్ లో ఫ్యూచర్ ఐసీఈ వెహికల్స్ రెస్ట్రిక్షన్స్ ఈవీ అడాప్షన్ ని యాక్సలరేట్ చేస్తున్నాయి. థర్డ్ రీజన్ వచ్చేసి బ్యాటరీ ప్రైజెస్. 2015 లో బ్యాటరీ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, కానీ ఎవ్రీ ఇయర్ బ్యాటరీ ప్రైజెస్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయి. బ్యాటరీ చీప్ అయితే ఈవీ ప్రైస్ కూడా ఆటోమేటిక్ గా రెడ్యూస్ అవుతుంది. ఈ రీజన్స్ వల్లే అప్కమింగ్ డేస్ లో ఈవీ సెక్టార్ లోని స్టాక్స్ లో గ్రోత్ చూసే అవకాశం ఉంది. ఈవీ సెక్టార్ కి సంబంధించి నేను ట్రాక్ చేస్తున్న 5 స్టాక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో నెంబర్ 1 వచ్చేసి ఏథర్ ఎనర్జీ. ఇండియాలో ప్యూర్ ఎలక్ట్రిక్ 2-wheeler సెగ్మెంట్ ని అగ్రెసివ్ గా డెవలప్ చేస్తున్న కంపెనీ ఏథర్ ఎనర్జీ. కంపెనీ బిజినెస్ కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాదు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అయిన ఏథర్ గ్రిడ్, ఇన్ హౌస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ లాంటి కంప్లీట్ ఈవీ ఎకోసిస్టమ్ నే బిల్డ్ చేస్తుంది. ఏథర్ 450 సిరీస్ స్కూటర్స్ అయితే ప్రీమియం సెగ్మెంట్ లో స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేశాయి. ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే కంపెనీ ఇంకా ఎక్స్పాన్షన్ ఫేజ్ లో ఉండడం వల్ల ప్రాఫిటబిలిటీ అనేది స్టేబుల్ గా లేదు, కానీ రెవెన్యూ గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తూ, డీలర్షిప్ నెట్వర్క్ ని పెంచుతూ, R&D మీద హెవీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈథర్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే టెక్నాలజీ లీడర్షిప్, ప్రీమియం కన్స్యూమర్ బేస్, సాఫ్ట్వేర్ క్యాపబిలిటీస్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ హౌస్ ఇన్నోవేషన్ కల్చర్. మేనేజ్మెంట్ విజన్ చూస్తే నెక్స్ట్ 5 to 10 years లో ఇండియా ఈవీ 2-wheeler పెనిట్రేషన్ ర్యాపిడ్ గా పెరుగుతుందని నమ్మి స్కూటర్స్ తో పాటు న్యూ ప్రోడక్ట్ కేటగిరీస్ లాంచ్ చేయడం, బ్యాటరీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం, ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేయడం అండ్ ఛార్జింగ్ నెట్వర్క్ ని థౌసండ్స్ ఆఫ్ లొకేషన్స్ కి ఎక్స్పాండ్ చేయడం అనేది టార్గెట్ గా పెట్టుకుంది. ప్రాఫిటబిలిటీ ఇమీడియట్ గా కాకపోయినా లాంగ్ టర్మ్ లో స్కేల్ ఇంక్రీజ్ అయితే మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 2, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్. ఈవీ సెక్టార్ లో నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడితే మహీంద్రా అండ్ మహీంద్రాని ఇగ్నోర్ చేయలేము. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ ఇండియా ఎస్యూవీ మార్కెట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్ గా ఉంది. స్కార్పియో, థార్, XUV 700 సక్సెస్ తర్వాత ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ అనేది ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెగ్మెంట్ పైన షిఫ్ట్ చేస్తుంది. కంపెనీ డెవలప్ చేసిన INGLO ప్లాట్ఫామ్ అనేది ఫ్యూచర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం స్పెషల్లీ డిజైన్ చేసిన ప్లాట్ఫామ్. XUV 9e, BE సిరీస్ లాంటి వెహికల్స్ ప్రీమియం ఈవీ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాయి. ఫైనాన్షియల్స్ చూస్తే మహీంద్రా కంపెనీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. ట్రాక్టర్ బిజినెస్ ఇండియాలో మార్కెట్ లీడర్ కాబట్టి కంపెనీకి స్టేబుల్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి అండ్ ఆటో సెగ్మెంట్స్ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కంపెనీ డెప్ట్ అనేది మేనేజబుల్ లో ఉంది. ROE అండ్ ROCE కూడా హెల్దీగా కనిపిస్తున్నాయి. ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. మహీంద్రా యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనేది డిసిప్లైన్డ్ మేనేజ్మెంట్, క్యాపిటల్ అలొకేషన్, బ్రాండ్ వాల్యూ, SUV లీడర్షిప్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్. మేనేజ్మెంట్ విజన్ ప్రకారం కమింగ్ ఇయర్స్ లో ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ లో లీడర్షిప్ ఎక్స్పాండ్ చేయడం, లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం, ఎక్స్పోర్ట్స్ ని పెంచడం, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్ ని డెవలప్ చేయడం అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేయడం అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈవీ బిజినెస్ అనేది ఇనిషియల్ ఇయర్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో ప్రీమియం పొజిషనింగ్ వల్ల హయ్యర్ ప్రాఫిటబిలిటీ అచీవ్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 3, టాటా పవర్. ఈవీ వెహికల్స్ పెరిగినా కొద్దీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి లేకపోతే ఇండస్ట్రీ యొక్క గ్రోత్ పాసిబుల్ కాదు. అక్కడే టాటా పవర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కంపెనీ కేవలం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడమే కాదు, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో ఇండియాలో లీడింగ్ కంపెనీస్ లో ఒకటి. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్, హోమ్ ఛార్జింగ్ సొల్యూషన్స్, ఫ్లీట్ ఛార్జింగ్, కమర్షియల్ ఛార్జింగ్, హైవే ఛార్జింగ్ ఎకోసిస్టమ్ ఇలా అన్ని కూడా డెవలప్ చేస్తుంది. రినోవబుల్ ఎనర్జీ, సోలార్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కూడా కంపెనీ దగ్గర ఉన్నాయి. కాబట్టి డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్ లాగా ఉండొద్ది. ఫైనాన్షియల్స్ చూస్తే
ఎబిటా, రెవెన్యూ ఇంకా ప్రాఫిటబిలిటీ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. డెప్ట్ అనేది గ్రాడ్యువల్ గా కంట్రోల్ లోకి వస్తుంది అండ్ వీళ్ళ రెన్యూవబుల్ బిజినెస్ అనేది ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. టాటా పవర్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే టాటా గ్రూప్ సపోర్ట్. ఇండియాస్ లార్జెస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ లో ఒకటి. స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ, గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్, రెన్యూవబుల్ ఇంటిగ్రేషన్, మేనేజ్మెంట్ యొక్క లాంగ్ టర్మ్ విజన్ ప్రకారం 2030 లోపు లాక్స్ ఆఫ్ హోమ్ చార్జర్స్ ని ఇన్స్టాల్ చేయడం, థౌసండ్స్ ఆఫ్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం, రెన్యూవబుల్ కెపాసిటీని సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ చేయడం అండ్ గ్రీన్ ఎనర్జీ షేర్ ని కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేయడం అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇండియా ఈవీ అడాప్షన్ ఇంక్రీజ్ అయ్యే ప్రతిసారి కూడా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి టాటా పవర్ కి అది బెనిఫిట్ అవుతుంది. నెంబర్ 4 ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఈవీ ఇండస్ట్రీస్ లో వెహికల్ కన్నా బ్యాటరీ బిజినెస్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ అనేది ఈవీ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాంపోనెంట్. ఇండియాలో డెకేడ్స్ నుంచి బ్యాటరీ మార్కెట్ లీడర్ గా ఉన్న ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ఎకోసిస్టమ్ పైన అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేస్తుంది. ట్రెడిషనల్ లెడ్ యాసిడ్ బ్యాటరీ బిజినెస్ నుంచి స్టేబుల్ క్యాష్ ఫ్లోస్ అనేవి జనరేట్ చేస్తూ ఆ మనీని లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీ ప్యాక్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంది. కంపెనీకి ఆటోమోటివ్ ఓఈఎంస్ తో డెకేడ్స్ నుంచి రిలేషన్షిప్ ఉండడం కంపెనీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఫైనాన్షియల్స్ చూస్తే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ యొక్క డెప్ట్ తక్కువగా ఉండి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కలిగిన కంపెనీ. కన్సిస్టెంట్ క్యాష్ జనరేషన్, హెల్దీ ఆపరేటింగ్ మార్జిన్స్, స్టేబుల్ ప్రాఫిటబిలిటీ కంపెనీకి మేజర్ పాజిటివ్స్. స్ట్రెంగ్స్ గురించి మాట్లాడితే స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్, పాన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్టైజ్, బ్యాటరీ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్, లాంగ్ టర్మ్ ఓఈఎం రిలేషన్షిప్స్. మేనేజ్మెంట్ విజన్ ప్రకారం ఇండియాలో బ్యాటరీ మేనేజ్మెంట్ సెల్ఫ్ రిలయంట్ ని సపోర్ట్ చేస్తూ లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎక్స్పాండ్ చేయడం, ఈవీ బ్యాటరీ మార్కెట్ లో మేజర్ ప్లేయర్ అవ్వడం, రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ బిజినెస్ ని కూడా గ్రో చేయడం మేనేజ్మెంట్ అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. ఫ్యూచర్ లో ఈవీ అడాప్షన్ పెరిగితే బ్యాటరీస్ డిమాండ్ ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎక్సైడ్ కి లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 5 KPIT టెక్నాలజీస్ లిమిటెడ్. ఈవీ కార్ అనేది కేవలం బ్యాటరీ అండ్ మోటార్ తో నడిచే వెహికల్ మాత్రమే కాదు. ఫ్యూచర్ ఈవీ అంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్. అక్కడే KPIT టెక్నాలజీస్ ఇంపార్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ అనేది కార్స్ ని డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేయదు. దాని బదులు వరల్డ్స్ లార్జెస్ట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆటోనమస్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్, వెహికల్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ADAS సొల్యూషన్స్, కనెక్టెడ్ వెహికల్ ప్లాట్ఫామ్స్ ని డెవలప్ చేస్తుంది. గ్లోబల్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఎలక్ట్రిక్ అండ్ సాఫ్ట్వేర్ డ్రివెన్ వెహికల్స్ వైపు మూవ్ అవ్వడం వల్ల KPIT డిమాండ్ అనేది ర్యాపిడ్ గా పెరుగుతుంది. ఫైనాన్షియల్స్ చూస్తే కంపెనీ డెప్ట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్, హై ROCE, హై ఆపరేటింగ్ మార్జిన్స్, స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇంకా కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ ని మెయింటైన్ చేస్తుంది. అసెట్ లైట్ బిజినెస్ మోడల్ కాబట్టి క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది కూడా చాలా తక్కువ. KPIT బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ టెక్నాలజీ ఎక్స్పర్టైజ్, గ్లోబల్ OEM కస్టమర్ బేస్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, హై ఎంట్రీ బ్యారియర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీ అండ్ మేనేజ్మెంట్ విజన్ ప్రకారం నెక్స్ట్ జనరేషన్ మొబిలిటీ, ఆటోనమస్ డ్రైవింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ సాఫ్ట్వేర్ ఇంకా కనెక్టెడ్ వెహికల్ సెగ్మెంట్ లో లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. ఈవీ పెనట్రేషన్ పెరిగే కొద్దీ సాఫ్ట్వేర్ కంటెంట్ పర్ వెహికల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి KPIT టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ లో ఈవీ ఎకోసిస్టమ్ లో హైయెస్ట్ క్వాలిటీ గ్రోత్ కంపెనీస్ లో ఒకటిగా కన్సిడర్ చేయబడుతుంది. ఇవి గైస్ ఈవీ సెక్టార్ లో నేను ట్రాక్ చేస్తున్న స్టాక్స్. అండ్ గైస్ ఈ స్టాక్స్ ఎలాంటి రికమెండేషన్ అయితే కాదు. కాబట్టి మీ అడ్వైజర్ యొక్క సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ అనేది తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలా చేయడం వల్ల నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా ఏ సెక్టార్ పైన వీడియో చేయాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.